హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండు కుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. దాంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తగా, హిమాయత్ సాగర్ 1 గేటు 1 ఫీట్ మేరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇక ఉస్మాన్ సాగర్లోకి ఇన్ఫ్లో 3200 క్యూసెక్లు ఉండగా 904 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలారు. అటు హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 1100 క్యూసెక్లు ఉండగా 339 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీటి వరద అయితే ఎక్కువగా మొదలవుతుంది. నిన్నటి నుంచి కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షాలకి ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈసీ, మరోపక్క మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతూనే వస్తుంది. ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి 1000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో అధికారులు ఎప్పటికప్పటికి అప్రమత్తమయ్యారు. పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జలాశయాల్లో దాదాపు 250 క్యూసెక్ల చొప్పున వరద వచ్చి చేరుతుంది. దీంతో వాటర్ బోర్డు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జలాశయం 1 గేటును అడుగు మేర, గండిపేట జలాశయం 2 గేట్లకు 1 అడుగు మేర ఎత్తి నీటినైతే కింద అంటే దిగువకు విడుదల చేస్తున్నారు. గండిపేట 2 గేట్ల ద్వారా 221 క్యూసెక్కుల నీటినైతే దిగువ మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 2 గేట్ల ద్వారా 339 క్యూసెక్కుల నీటినైతే బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదిలో వరద ప్రవాహం అయితే పెరుగుతూ వస్తుంది. శివ, మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే నిన్న చూసాం. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే నిన్న రాత్రి నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుతుంది. పలు చోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తారు వర్షం పడుతుంది. దీంతో ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి కూడా నెలకొంది. ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముసురు వానలు పడుతుండటంతో వినాయక చవితి వేడుకలకి కూడా చాలా ఏరియాల్లో, చాలా మండపాల్లో కూడా ఆటంకం అయితే ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీళ్లు ఎక్కడికక్కడగా నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది అయితే పడ్డారు. మరోవైపు భారీ వర్షాలతో మూసీ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు అధికారులు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా సూచించారు. ఎందుకంటే రానున్న 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇటు హైదరాబాద్ లో కూడా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లిలోకి అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివ, అయితే ఇటు బీహెచ్ఎల్లో 4.3, మియాపూర్ లో 4, గచ్చిబౌలిలో 3.8, పటాన్చెరులో 3.7, చందనగర్ లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మొత్తానికి ఈ వర్షం కంటిన్యూగా అయితే వినోద్, వర్షం కూడా ఏకధాటిగా పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం జనజీవనం అంతా కూడా స్తంభించిపోతున్నటువంటి సిచ్యువేషన్ కదా. పండగ రోజు కూడా పరిస్థితి ఏ రకంగా ఉన్నది అన్నది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ రకంగా కనిపిస్తుంది నగరం? ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు, ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అలాగే వినాయక మండపాల సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా గత 2-3 రోజుల నుంచి ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు. ఇవాళ కూడా ట్రాన్స్కో సిబ్బంది ఎప్పటికప్పుడు మండపాల దగ్గర, ఎందుకంటే వర్షాలను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్కో సిబ్బంది, హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక మరియు పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నుంచి కూడా భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇటు మండపాల దగ్గర కూడా అలర్ట్స్ గా అయితే ఉన్నారు. నదులు, వాగులపై ఉన్నటువంటి లోతట్టు కాజ్వేలు, కల్వర్ట్లపై కూడా నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు కూడా నిషేధించాలి. ఇటు ఒక హైదరాబాదే కాదు శివ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నదులు వాగులపై ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లపై కూడా రాకపోకల్లో కూడా దాదాపు 2 రోజుల వరకు మూసివేసే ప్రయత్నం అయితే చేశారు అధికారులు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.